హక్కు రూపంలో ఒక్క గోవు నివ్వు. నీ యొక్క ప్రేమ సమస్త విశ్వంలో మైత్రికి ఉదాహరణ అవుతుంది. భిక్ష గనుక ఆశిస్తే తీసుకుని వెళ్ళు. 2 గ్రామాలను వ్రాసి ఇచ్చేస్తాను స్వర్ణపత్రం పైన. అదే హక్కును గురించి మాట్లాడితే నీకు లభించేది మృత్యుదండన. మా రాజ్యసభలో మమ్మ అవమానించిన అపరాధం పైన. అవమానమా? ద్రుపద, నేడు నా మైత్రి నీకు అవమానకరమనిపిస్తోందా? పరీక్షా దినాలలో మా పర్ణ కుటీరం వెలుపల కూర్చునేవాళ్ళం. నా వద్ద శిక్షణ పొందడం కోసం, నా వద్ద విద్యను పొందడం కోసం. అప్పుడు నా మైత్రి నీకు అవమానంగా అనిపించలేదా? మౌనంగా ఉండు బ్రాహ్మణుడా. గురుకులంలో ఎవరైనా విద్యార్థి ఏదో సహాయం పొందినందువలన జన్మ జన్మాంతరాల వరకు మైత్రి స్థాపించబడదు. అంత